సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ ఒక కొత్త వీడియో అనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను మా ఫ్రెండ్ బిఆర్ ఆడదాం అనుకున్నాం, బట్ కుదరలా. మా వాడి హానర్ స్కోర్ తక్కువ ఉందంట, ఒక గేమ్ ఆడితే ఎక్కేసిద్దంట. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసాం గేమ్. అయితే చూద్దాం ఎట్లా ఆడగలమని. మా ఫ్రెండ్ వచ్చేసి ఒక 2 years నుంచి గేమ్ ఆడుతున్నాడు. అది కూడా నేను చెప్తేనే ఏదో రా అట్లా ఆడదులే అని చెప్తే అప్పుడు వచ్చాడు. సో ఇప్పుడు నాకన్నా బాగా ఆడుతున్నాడు. సో మీ గ్యాంగ్లో ఎవరు ఉన్న ఫ్రెండ్స్ ఇట్లా మీ నుంచి గేమ్ నేర్చుకొని మిమ్మల్ని కొడుతున్నాడంటే ట్యాగ్ చేయండి వాడికి. సో ఇక్కడ వచ్చేసి వాడికి అయితే 97, మా ఫ్రెండ్ అయితే నాక్ అయ్యాడు. నేను చూసుకోవాలి ఎట్లా కొట్లా. సో ఇప్పుడు మెడికిట్ అయితే వేసుకుంటున్నా. కింద నుంచి ఎనిమి ఫైర్ చేస్తున్నాడు, బట్ ఈ రౌండ్ అయితే ఓడిపోయాను. సో ఓకే, నెక్స్ట్ రౌండ్ అయితే చూద్దాం. నెక్స్ట్ రౌండ్లో అయితే ఇప్పుడు సేమ్ గన్సే వస్తాయి కాబట్టి అదే గన్స్తో ఆడాలి. మా ఫ్రెండ్ ఆఫ్లైన్ వెళ్ళిపోయాడని నేను భయపడ్డా ఒకసారిగా, బట్ స్టాచ్యూలో ఉన్నాడు. సో ఓకే అని నేను పైకి ఎక్కా. ఒకడికి ఊకొంగ్ తీసుకున్నాడు, వానికి డ్యామేజ్ అయితే కొట్టాను, వాలేసాడు. ఇలా జంప్ చేశాను లేదు, హెడ్ షాట్ కొట్టాడు. ఇదే డిసడ్వాంటేజ్ నాకు, జంప్ చేస్తే పడుతుంది హెడ్. అందుకే మీరు కూడా జంప్ చేయకండి దయచేసి చెప్తున్నా. సో మా ఫ్రెండ్ అయితే ట్రై చేస్తున్నాడు కొట్టడానికి. ఒకడినైతే కిల్ చేశాడు, ఇంకో ఎనిమి ఉన్నాడు, వాడిని కూడా కిల్ చేశాడు. సో ఫైనల్లీ రౌండ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఇద్దరికి ఒకటే రౌండ్ కాబట్టి మంచిగా ఆడాలి. ఇప్పుడు ఏ గన్స్ వస్తాయో చూడాలి. వాళ్ళది కదా అపోనెంట్, వాళ్ళు గన్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఏ గన్ వస్తే దాంతో ఆడాలి ఇప్పుడు. సో నేనైతే గిల్డ్ అయితే క్రియేట్ చేస్తాను. మీరైతే వస్తానంటే చెప్పండి గిల్డ్ రైల్స్ అని. ఐ విల్ ట్రై టు కీప్ గిల్డ్ రైల్స్. సో ఎస్విడి అయితే వచ్చింది. సో ఎస్విడితో కొడదామంటే అరే యార్ కనెక్ట్ అవ్వట్లా, రీకాయిల్ ఎక్కువ అవుతుంది ఎస్విడితో. అందుకే నాకు నచ్చని కనంటే ఎస్విడి రీకాయిల్ అవుతుంది. చా మా ఫ్రెండ్ మళ్ళీ బాగా ఆడతాడు ఎస్విడిలో, నాకేం రాదు అసలు ఎస్విడి వల్ల. ఇదిగో మా ఫ్రెండ్ హెడ్ కొట్టాడు అనుకుంటాడు, కానీ నాక్ అయిపోయాడు. నేను ఒక్కడినే ఒక కిల్ చేసా, మా ఫ్రెండ్ వచ్చేసి అబ్బా హెడ్ షాట్ కొట్టాడు. నాకు ఈ ఎస్విడితో పడదు గైస్ అసలు. నాకు నచ్చందంటే ఎస్విడి ముందు ఆ గన్ను తీసేయాలి అసలు. కానీ మంచిగానే అంటే రీకాయిల్ అవుతుంది ఎక్కువ. నాకు కొందరు టెక్నిక్స్ ఉంటాయి, మీకు ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటే చెప్పండి. సో ఇట్లా ఆడుతూ రౌండ్లని పోగొడుతూ లాస్ట్కి వాళ్ళు యూఎంపీ గన్ తీశారు, మేము వెళ్ళాము కొట్టాము, మళ్ళీ ఇంకో రౌండ్ వస్తుంది. అట్లా ఆడుతూ ఇప్పుడు 2-3 అయింది. నేను ఇమోట్లు వేస్తున్నా చూడండి, ఫ్లాగ్ ఇమోట్స్. నాకు ఆ ఫ్లాగ్ ఇమోట్ నాకు చాలా నచ్చింది. సో 3rd రౌండ్ కూడా కొట్టేసామన్నమాట. 3-3 అయింది. మ్యాక్సిమం ట్రై చేస్తా కొట్టడానికి. ఏడబ్ల్యూఎం నాక్ అయ్యాను నేను నాక్ అవ్వగానే మా ఫ్రెండ్ అయితే ట్రై చేశాడు కొట్టడానికి, బట్ అవలా. సో వీడొక్కడున్నాడు. అపోనెంట్లో ఇంకో టీమ్మేట్ వచ్చేసి ఆఫ్లైన్ వెళ్ళిపోయాడు, ఏమైందో తెలీదు వాళ్ళకి. సో మేము ఆడాలి, మేము బ్యాక్ వెళ్తే మా వాడి హానర్ స్కోర్ పడిపోతుంది. దట్స్ ద ప్రాబ్లమ్ డ్యూ టు దట్. సో 4-4 అయింది. సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్ రౌండ్ కాబట్టి నేను మంచి గన్స్ తీద్దాం అనుకున్నా, కానీ ఫస్ట్ గన్సే తీసా. ఎందుకులే కొడదాంలే అనుకున్నా, బట్ అపోనెంట్ వచ్చేసి నన్ను కొడతాడు అని ఎక్స్పెక్ట్ కూడా చేయలే. సో మీరైతే చూడండి ఎట్లా కొట్టాడంటే. సో గైస్ నేను ఇందాక చెప్తూ ఉన్నా కదా గిల్డ్ అనేది, మీరైతే గిల్డ్ రావాలనుకుంటే చెప్పండి కామెంట్స్లో. నేను ట్రై చేస్తా, మీ అందరు గిల్డ్ రైల్స్ పెడతా. పొన్న గిల్డ్ ఐడి చెప్తా, దాన్ని జాయిన్ అవ్వండి. లేదంటే ఏదో ఒక విధాలుగా టిప్స్ చెప్తా ఉంటా. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఇక్కడ దాకా వీడియో చూస్తానంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.